వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రతిష్టాత్మక పథకం విబిజి రామ్జీ ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. రాజపుడి నరసన్న చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పథకాన్ని ప్రారంభించిన పోస్టర్ను ఆవిష్కరించిన నెహ్రూ. సబ్బవరం మండల కేంద్రంలోని ఘనంగా శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వారోత్సవాలు. విశాఖ గీతం హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. శ్రీకాకుళంలో స్థానిక సింధూర హాస్పిటల్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యులను సత్కరించిన జేసీఐ ఫౌండర్ జామి భీమశంకర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన రావణ్ను అదుపులోకి తీసుకున్న పిఠాపురం పోలీసులు. కృష్ణ రావణ్ అరెస్టు నేపథ్యంలో స్పందించిన జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రతిష్టాత్మక పథకం వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ జిల్లా స్థాయి ప్రారంభోత్సవం జగ్గంపేట మండలం రాజంపుడిలో గురువారం ఘనంగా జరిగింది. డ్వామాపిడి ఎస్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరై నరసన్న చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పథక నూతన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గతంలో ఉన్న నరేగా పథకం స్థానంలో గ్రామీణ శ్రామికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు. నిర్ణీత సమయంలోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని, ఒకవేళ ఆలస్యమైతే తగిన పరిహారం కూడా అందిస్తారని స్పష్టం చేశారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఆధునిక సాంకేతికతతో పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జేసీ అపూర్వ భరత్ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఈ ఉపాధి హామీ పథకం జీ రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం. జేసీ గారు, నేను, అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలామందికి అవగాహన లేక, ఆలోచన లేక జీ రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తుంది, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఒడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి ఒక మంచి సూక్తినిచ్చాడు. అటువంటి మహనీయుడు. సత్యమేవ జయతే. మనిషి ఎప్పుడు సత్యాన్ని నమ్ముకుని సత్యాన్ని మాట్లాడుతూ వెళ్తే అతనికి ఇంక తిరుగు ఉండదు అన్నది
ఒక బ్రహ్మాండమైనటువంటి సూక్తి ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అటువంటి మహనీయుడిని భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు. కానీ ఇక్కడ ఏదైతే జీ రామ్జీ పథకం ఉందో దీని పేరు మార్చడం జరిగింది. అంటే అంతకంట పురాణాలు ఘోషిస్తున్నటువంటి రామరాజ్యంలో ఏదైతే ఆకలి కేకలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారో అంత సుఖశాంతులతో ఉండే విధంగా రాముడి పేరుతోటి ఈ పథకాల్లో మెరుగులు దిద్దాలి అని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టడం. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మెరుగుల దిద్దడంలో భాగం అప్పుడే రామరాజ్యం ప్రారంభమైంది. కొంచెం సామాన్యుడికి ఆకలి కేకలు లేకుండా 100 రోజులకే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ పథకం 125 రోజులకు వచ్చారు. నిన్నటిదాకా రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి ఈ పథకం రైతుకు వెలుసుబాటును కలిగించింది. అంటే రైతు పని ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ఈ పథకం ఉండదు. రైతు పని చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగానే పని దొరకనటువంటి రోజులు ఉంటాయో ఆ రోజుల్లో 125 రోజులు 25 రోజులు పెంచడమే కాకుండా ఇక్కడ శ్రామికుడి యొక్క శక్తిని దోచుకోకూడదు అని చెప్పి చేయడమే కాకుండా శక్తికి తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ 312 రూపాయలు 18 రూపాయలు ఒక టార్గెట్ పెట్టి మినిమం ఆ కూలికి తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి నిర్దేశించడం జరిగింది ఇందులో. అంతేకాకుండా గతంలో అయితే ఎప్పుడు వస్తాయో తెలియదు ఈ ఉపాధి హామీ పనులు డబ్బులు, ఎప్పుడు రావో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఉపాధి హామీ పని వారం రోజులు చేసిన తర్వాత 7వ రోజున ఖచ్చితంగా అతని అకౌంట్లో ఆ డబ్బులు పడాల్సిందే. ఇన్ కేస్ ఏదైనా పొరపాటు వల్ల పడవకపోతే 7% వడ్డీతో జమ చేయాల్సిందే. తర్వాత ఇటువంటి మార్పులు చేయడమే కాకుండా రైతాంగానికి కూడా ఇప్పుడు మొదట్లో మనం పొంత రోడ్లు వేసుకునేవాళ్ళం, మళ్ళీ ఇవాళ డొంక రోడ్లన్నీ కూడా వేసుకోవడానికి పటిష్టంగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇలా ఒక పని కాదు, మనకి గ్రామీణ వాతావరణంలో కావలసినటువంటి శాశ్వత కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ జీ రామ్జీ పథకం ద్వారా చేయడానికి అవకాశాలు ఇచ్చారు. అన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మెరుగులు దిద్దినటువంటి శ్రామికుడికి ఒక రామరాజ్యాన్ని ఇచ్చేటటువంటి సుఖశాంతులతో జీవించేటటువంటి పరిస్థితుల్లో ఇటు శ్రామికుడు కానీ అటు రైతు కానీ ఇబ్బంది పడకుండా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన జిల్లా వ్యాప్తంగా మన నియోజకవర్గంలో మనం రాజ్పూర్లో ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా ఇవాళ మంచినీళ్ళ చెరువు, మనం కొత్తూరు మంచినీళ్ళ చెరువుని పరిశీలించారు చేసింది. వెంటనే దాని మీద ఒక నిర్ణయం చెప్పాడు. ఇమీడియట్గా దీన్ని మంచినీళ్ళు కూడా తాగి చూశాడు. అందులో నూతులై తాగి చూసి దీన్ని మనం మంచి చేయాల్సిందే, దీన్ని శుభ్రం చేయాల్సిందే అని చెప్పి దానికి సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు
సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వారోత్సవాల సందర్భంగా విశాఖపట్నం గీతం హాస్పిటల్ సౌజన్యంతో సంఘ కార్యాలయ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఈపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని, వ్యాధులు ముదిరే వరకు వేచి చూడకుండా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ గండి దేవుడు, మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు భరణికాన సాయినాథరావు, జిల్లా సహకార అధికారి డీసీఓ ప్రేమ స్వరూపరాణి, డిఆర్ దుర్గాప్రసాద్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ డివిఎస్ వర్మ, డీజీఎం అప్పలరాజు, డిపిడిఎం శ్రీవిద్య, సబ్ డివిజనల్ ఆఫీసర్ విఎస్ఎస్ శాస్త్రి, సంఘ డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బెరి కన్నారావు, సబ్బవరం మండల నాయకులు, సంఘ సీఈఓ గొంప రమణ, సిబ్బంది, గీతం హాస్పిటల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వైద్య నిపుణులు నెట్ఫ్లిక్స్ ప్రతాప్, హరితేజ గౌతమ్, అరుణ్, వంశీ, జోష్న తదితరులు పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టాలన్న ఆలోచనతో కాంపౌండ్లో మన గీతం హాస్పిటల్ వారి సహకారంతో ఈవేళ ఇక్కడ మనం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకుంటున్నాం. దీంట్లో అన్ని విభాగాల వాళ్ళు కూడా వచ్చారు. తీసుకోవచ్చు, అన్ని ఫ్రీగానే చేస్తారు. ఏదైనా అడిషనల్గా మరీ మీకు కాస్ట్ మీకు ఏదైనా పడితే ఒక మినిమం కాస్ట్ చేస్తారేమో, కానీ మ్యాక్సిమం అన్ని కూడా ఫ్రీగా చేసే అవకాశం ఉంది. గీతం వారు మా సహకారంతో చేస్తారు. ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి 6 నెలలకి కూడా మనిషి ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటూనే ఈవేళ ఆస్తి సంపాదించుకున్నట్టు లెక్క. ప్రతి 6 నెలలకి ఆరోగ్యంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఉద్దేశంతో టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది సినిమాలో చూపిస్తున్నట్టు మనిషి సడన్గా 10 రోజుల్లో క్యాన్సర్ వస్తుంది, మనం గుర్తించలేము. సడన్గా 20 రోజుల్లో చచ్చిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కూడా అంటే కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ ఒక 5 మినిట్స్లోనే అసలు ఏ పార్ట్లో క్యాన్సర్ ఉందో తెలియజెప్పే మిషన్స్ వచ్చాయి. సో దయచేసి మనం అందరం కూడా చాలా మెడికల్గా అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనం ఏ రోజైనా మనం చనిపోవలసిందే, కానీ చనిపోవడం అనేది ఒక ఆరోగ్యకరంగా చనిపోవడం కూడా ఒక వరం. అలా చనిపోతేనే మన జన్మ సార్థకత. లేకపోతే మంచం మీద ఉండి నెలల తరబడి కుటుంబానికి భారంగా ఉండి మనం ఎవరు కూడా బలితలు చూస్తాం చాలా మంది. కనీసం ఒక సుఖమైన చావు కోసమైనా మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సబ్బవరం ప్రాంతంలో చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది హైవేలో ఉండేది, మరి హైవే ఇప్పుడు బైఫికేట్ అయిపోయింది కాబట్టి, డైవర్స్ అయిపోయింది కాబట్టి హైవేకి సంబంధం లేకుండా మన హాస్పిటల్ మనం బాగు చేసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. రాబోయే రోజుల్లో మనకున్న హాస్పిటల్ కూడా మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా మనం విశాఖపట్నానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం 40 నిమిషాల్లో ఈ 6లో మెడికల్ సిటీకి వెళ్ళిపోయే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంత వరి అవ్వాల్సిన పని లేదు. మనిషికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తక్కువని కేజీస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనిషికి ఆర్థిక పరిస్థితి బాగుంటే మనం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పి ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ వార్షికోత్సవాల సందర్భంగా నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే డిసిసి చైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి సొసైటీ ఈ 1వ తారీఖుని ఈ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పారు. గత సంవత్సరం కూడా కేర్ వాళ్ళు వచ్చి పెట్టారు ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం కూడా మేము కేర్ కాకుండా గీతం పెడదామని చెప్పి బాబ్జీ గారి సహకారం తీసుకొని ఇవాళ గీతం ఇన్స్టిట్యూట్తో మాట్లాడి ఇవాళ మన సొసైటీలో ప్రచారం అయితే బాగానే చేసాం. పేషెంట్ అయితే వస్తారని నమ్మకం మాకైతే ఉంది. మరి ఈరోజు ప్రజలకి చెప్పారు బాబ్జీ గారు, ప్రతి వాళ్ళు పుట్టడం చావడం 2 జరుగుతాయి. కానీ అనారోగ్యం చాలామంది
టెస్ట్ చేయించుకోకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఫుడ్ ప్రకారంగా ప్రతి నెలకు ఒకసారి ఆరోగ్యానికి అయితే షుగర్ అవనివ్వండి, బీపీ అవ్వండి, ఈసీజీ అవ్వండి, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులను చేయించుకొని మెడికల్ ప్రతి మానవుడు ఈరోజు అయితే 50 దాటిన తర్వాత మాత్రలు మటుకు మింగాలి, మందులు వాడాలి. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు మండలానికి సంవత్సరాలు కాకుండా ఒక 6 నెలలకు ఒకసారి సరే మెడికల్ క్యాంప్ పెట్టి రైతులకు కానీ ప్రజలకు కానీ ఇటు మన సొసైటీ రైతులకు కానీ అందరికి కూడా ఉపయోగపడాలన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి మరి సోదరుడు బాబ్జీ గారు వచ్చి ఇవాళ ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకున్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఈ సహకారం అందించి ఇవాళ మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళంలో స్థానిక సింధూరా హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జేసీఐ ఫౌండర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారని, సమాజంలో వైద్యుల సేవలను గుర్తు చేసుకునే విధంగా ఈరోజు వాటిని గౌరవించుకోవటం మన బాధ్యత అని తెలిపారు. ప్రముఖ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి రోజున డాక్టర్స్ డే జరుపుకుంటారని అన్నారు. 1961లో రాయ్ చేసిన వైద్య సేవలకు గాను దేశ అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న లభించిందని అన్నారు. జేసీఏ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ జీవితాలను సైతం అంకితం చేసే వైద్యుల శారీరక మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రాణాలను పణంగా పెట్టి వైద్యుల త్యాగాలను ఈరోజు గుర్తు చేసుకోవాలని అన్నారు. భగవంతుడు మనకు జన్మను ఇస్తే డాక్టర్లు మనకు పునర్జన్మను ఇస్తారని, మన ప్రాణాలను కాపాడే యత్నంలో ఒక్కొక్కసారి తమ జీవితాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని, అటువంటి డాక్టర్లను గౌరవించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, డాక్టర్లను సంప్రదించి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు తీసుకోవాలని, తద్వారా మన ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నగరంలో కొంతమంది డాక్టర్లను సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి సింధూరా, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ మాలతి, డాక్టర్ జోష్న, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కన్నీళ్లతో వచ్చిన కుటుంబాన్ని చిరునవ్వుతో ఇంటికి కేవలం ఉద్యోగం కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక సేవ, ఒక ధర్మం. మీ చేతులు మరెన్నో ప్రాణాలకు జీవం పోయాలి, మీ జ్ఞానం మరెన్నో కుటుంబానికి వెలుగునివ్వాలి. మీ సేవ ఎన్నో గుండెలు ఇంకా కొట్టుకుంటున్నాయి. మీరు ఉన్నందుకే ఎన్నో కుటుంబాలు ఇంకా నవ్వుతున్నాయి. మీరు ఉన్నందుకే ఈ ప్రపంచంలో బతకాలన్న ఆశ ఇంకా సజీవంగా ఉంది. తెల్లని కోటు ధరించిన ప్రతి వైద్యుడికి మీ అందరి తరపున శతకోటి ప్రమాణాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన రావణ్ పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పిఠాపురం పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్న రావణ్ అరెస్ట్ నేపథ్యంలో జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ అడ్వకేట్ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేశారని, కానీ కాకినాడ సర్పవరంలో 2025 సంవత్సరంలో మరొక కేసు ఉందని, మరలా వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, మరలా రేపు కూడా సర్పవరంలో బెయిల్ తీసుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎవరికి న్యాయం చేయట్లేదని అన్నారు. ఎవరైనా చూసి ఇస్తే అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకుని మరలా మీరు అలాగే దూషించినప్పుడు అది తప్పు కాదు, కానీ మీ ఏదైనా అంటే మాత్రం కేసులు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అంటూ వాదించారు. పిఠాపురం నుండి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు ప్రశ్న రావణ్ను తరలించడం జరిగింది. గౌరవ స్పీకర్ గారికి బాధ అనిపించిందా? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నా. రాజకీయ సమాధి అనేది నా స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్పండి? ఒక ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్ చేయాలి నిన్ను అని ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. దాని మీద కేసులు ఉన్నాయా? నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్, దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి. మేము భయపడేది లేదు. టైం మీది కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజే జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను
గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా. దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత. రావణ అరెస్ట్కి మద్దతు తెలిపిన వారికి అయితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే బొజ్జ ఐశ్వర్యని అయితే వాళ్ళ ఇంటి ముందు కూడా 200 జనసేన మహిళలు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను. సార్, ప్రజాస్వామ్యంలో ఒక మాట అనొచ్చు, ఒక మాట అనకపోవచ్చు. ఒక మాట అంటే ఫిజికల్ దాడులు కరెక్ట్ కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మేము తెలంగాణ నుంచి వస్తుంటే మిమ్మల్ని ఆపితే మేము సహకరించాం. మేము ఆ ప్రభుత్వాన్ని, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము ఆపితే మీకు బాసటగా వచ్చాం. వైజాగ్లో మీకు ఇబ్బంది జరిగితే మేము వచ్చాం. వీఆర్ ఫర్ ది డెమోక్రసీ. వీఆర్ హియర్ టు అప్హోల్డ్ ది డెమోక్రసీ. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు డెమోక్రసీ మర్చిపోతున్నారు. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం. ఈరోజు బొజ్జ ఐశ్వర్య అనే ఒక ఆవిడకి సంబంధించినటువంటి హక్కుల్ని మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ప్రతిరోజు ఆవిడని హౌస్ అరెస్ట్ చేయడమే. ఎక్కడుందండి హౌస్ అరెస్ట్ చేయమని? ఇప్పటికి 20 సార్లు ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మీరు పిఠాపురం రాస్తే కొన్ని 100 మంది ఇళ్లకే పరిమితం కావాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తుంటే పరదాలు కట్టారని మాట్లాడుతున్నారే, మీరు వస్తే ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని గృహ నిర్బంధాలు చేస్తారు? ఇది కాన్స్టిట్యూషనా? ఇది రాజ్యాంగమా? మరి ఈ రోజు ఆవిడ వచ్చి మాట్లాడితే 200 మంది జన సైనికులు వెళ్ళి కొడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? మీ జనసేన కార్యకర్తలు కూడా విన్నపం చేస్తున్నారు. ఏదైనా రాజకీయాల్లో నాయకులు ఒక మాట అనుకుంటారు, మాట అనుకోరు. దయచేసి మీరు హింసకు దిగితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. పవన్ కళ్యాణ్ గారు, నేను వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకున్నానని అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జడా శ్రవణ్ కుమార్ డబ్బులు తీసుకున్నాడని అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను డబ్బులు తీసుకున్నానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు ఒక ఆధారం చూపించగలరా? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి నా కొడకల్లారా నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి లాగా మాకు హక్కు ఉండదా అండి? మా మీద ఎలిగేషన్లు చేస్తే మేము మాట్లాడమండి? మాకు ఒక హక్కు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఒక హక్కు. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రతి దాడులు మంచిది కాదు. మీరు ఈరోజు దాడులు చేశారు, రేపటి ఇంకొకరు దాడులు చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది బొజ్జ ఐశ్వర్య మీద కానీ ఎవరి మీద అయినా కానీ ఏ విధమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వి విల్ రివోల్ట్. సార్, 8 సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసులు. 8 సెక్షన్స్ కూడా బిలో 7 years ఉన్నటువంటి అఫెన్స్. కానీ సర్పవరంలో అతని మీద క్రైమ్ నెంబర్ 41/2025 డేటెడ్ 12/12/2025లో ఒక క్రైమ్ ఉందంట. ఆ క్రైమ్ ఉన్న సంగతి జోసెఫ్కి తెలీదు, కృష్ణ రావణ్కి తెలీదు, మాకు తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ దిస్ ఎఫ్ఐఆర్ కేమ్ ఇన్ టు ద లైట్. ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఎఫ్ఐఆర్లో మేము హ్యాబిచువల్ అఫెండర్ అన్నారు. నేను చెప్పిన ఒక్కసారి హ్యాబిచువల్ అఫెండర్ అన్న తర్వాత ఆ విషయం నాకు తెలియదు. ఆ క్రైమ్ ఉన్న సంగతి నాకు తెలియదు. సో న్యాయస్థానాన్ని మేము అప్రిషియేట్ చేయించాం. న్యాయమూర్తి గారు మా వాదనలు సుదీర్ఘంగా విన్నారు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ఈ కేసులో రావణ్ స్టేషన్ బెయిల్కి అర్హుడు అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇవ్వమని గౌరవ న్యాయమూర్తి గారు పోలీసులకి ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన 2025లో రిజిస్టర్ అయిన కేసుని మళ్ళీ ఇక్కడికిక్కడే అదుపులోకి తీసుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ నుంచి ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. సార్, ఏదైనా సరే నేను ఒక మాట చెప్తా, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది తప్పే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తుంది తప్పే. ఆ ప్రభుత్వంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా మేమే పోరాటం చేసాం. మేము జర్నలిస్టుల మీద పోరాటం చేసాం, జర్నలిస్టుల అరెస్ట్ మీద పోరాటం చేసాం. ఈ ప్రభుత్వం అయినా ఆ రోజేమో ప్రశ్నించింది, ఆ రోజేమో స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అని నన్ను చైర్మన్గా చేసి ఒక కమిటీ వేసింది. ఈ రోజేమో ఈ ప్రభుత్వం మళ్ళీ అదే పని చేస్తుంది. సో నేనేమంటానంటే, దయచేసి ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. దయచేసి ప్రజల ప్రాథమిక హక్కులు, ఏదైనా తప్పు మాట్లాడితే శిక్ష విధించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. లా ప్రకారం మీరు ట్రై చేసుకొని వాళ్ళని శిక్ష విధించండి. కానీ ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి మధ్యరాత్రుల వరకు కూర్చోబెట్టి వచ్చిన వాడి మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ మీదకి 400-500 మంది కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారా? ఇదేం డెమోక్రసీ అండి? నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీ కాన్స్టిట్యున్సీలో ఈజ్ దిస్ ద వే దట్ యు ఆర్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్? ఏం చేస్తున్నాడండి ఎస్పీ?
ఏం చేస్తున్నాడు ఎస్పీ, ఏం చేస్తున్నాడండి పోలీస్ డిపార్ట్మెంటు? పోలీస్ స్టేషన్ మీద ఒక అక్యూజ్డ్ని 4 గంటల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీలో మంచి గుర్తింపు ఇస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ పరిశీలకులు సామినేని ఉదయభానును డాక్టర్ పిల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉదయభాను దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్రావు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మాదేపల్లి శ్రీనివాస్, బోనం పరమేష్, కోలా దుర్గా, మేడిశెట్టి నాగమణి, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, కరెడ్ల తాతీలు, వీరంరెడ్డి, పల్నాటి మధు, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో భాగస్వామ్యం చేయాలనుకుని కళ్యాణ్ గారు సంకల్పించారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి నన్ను భాగస్వాములుగా చేసినందుకు మా అధినేత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా తమ తమ అప్లికేషన్లని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మా పార్లమెంటరీ అబ్జర్వర్ అయిన శ్రీ సామినేని ఉదయభాను గారు దాన్ని పరీక్షించి వారితో మాట్లాడి వారిని అర్థం చేసుకుని సిఫార్సు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా పారదర్శకంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారందరికి కూడా సముచిత స్థానం పార్టీలో కల్పించాలని చెప్పేసి కళ్యాణ్ గారు ఏదైతే అని అనుకున్నారో అది చాలా నిక్కర్స్గా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే పార్టీలో కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కళ్యాణ్ గారు తీసుకొచ్చారు కాబట్టి పార్టీ ఎదుగుదలకి ఇది ఎంతో దోహదపడుతుందని మేము అందరూ అనుకుంటున్నాము. త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి అద్భుతంగా విజయాలు సాధిస్తుందని, రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ఈ కమిటీ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కొండవారపేట కమ్యూనిటీ హాలులో ట్రాన్స్జెండర్ల నివాస సమస్యపై బుధవారం విచారణ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ జిల్లా అధికారి ఆర్ శైలజ, కేసు వర్కర్ ప్రవీణ్, కొండవారపేట గ్రామ పెద్దలు, స్థానికులు, తుని పట్టణ సిఐ గీతా రామకృష్ణ పాల్గొన్నారు. ఇరు వర్గాల నుంచి వచ్చిన వేర్వేరు ఫిర్యాదులను అధికారులు పరిశీలించి వారి అభిప్రాయాలను విన్నారు. అనంతరం పరస్పరం గొడవలకు దిగకుండా, చట్టాలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు ఇరు వర్గాల నుంచి లిఖితపూర్వక ఒప్పంద పత్రాలు కూడా తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం కొండవారపేటలో నివసిస్తున్న ట్రాన్స్జెండర్లు 2 నెలల వ్యవధిలో తాము అద్దెకు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పరస్పర అంగీకారం కుదిరినట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. 2 నెలల్లోపు ఆ డబ్బులు వాళ్ళకి అప్పచెప్పేసేయండి. మళ్ళీ పెండింగ్ వచ్చొద్దు. ఇక్కడ మేము సంవత్సరం తర్వాత ఇస్తాము, 5 సంవత్సరాల తర్వాత ఇస్తామంటే కుదరదు. ఎవరైతే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఎవరైతే అడ్వాన్స్ తీసుకున్నారు, ఆ లిస్ట్ ఎవరున్నారో చూసి వాళ్ళు 2 నెలలు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెక్కలు చూసుకొని వాళ్ళకి ఇచ్చేయాల్సిందే డబ్బులు. అర్థమైందా? ఇంటి అంటే అడ్వాన్స్ కానీ ఇలాంటి మీరు ఇచ్చుంటే అవి 2 నెలల్లో ఇస్తారు. ఒకవేళ మీరు ఇల్లు తనఖా పెట్టుకొని ఇచ్చుంటారనుకో, దానికి దీనికి సంబంధం లేదు, మీరు ఆ ఇంటి మీద కోర్టుకు వెళ్ళవచ్చు, ఆ ఇల్లు మీద అయిపోతుంది. అర్థమైందా? వాడు ఇవ్వకపోతే. అర్థమైందా? మీరు తనఖాలకి అప్పులకి డబ్బులు ఇచ్చుంటారు, అయ్యి మీ దగ్గర ప్రామిసరీ నోట్లు, చెక్కులు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళి వసూలు చేసుకోవచ్చు. దానికి ఇక్కడ దీనికి సంబంధం లేదు. ఇక్కడ దీనికి కేవలం వల్ల మీరు ఇంటికి అడ్వాన్స్లు అవి ఇచ్చుంటారు, చేయబోతులు ఏమైనా ఇచ్చుంటే అవి ఇచ్చేస్తారు తప్ప మీరు ప్రామిసరీ నోట్లు రాసుకొని వడ్డీలకు ఇచ్చినవి, తనఖాలు, ఇంటి మీద తనఖాలు, ఆస్తుల మీద తనఖాలు డబ్బులు తీసుకున్నాయి మీరు వాళ్ళు మీరు నెల నెల వచ్చి మీరు వసూలు చేసుకుని వెళ్ళవచ్చు, లేదా వీళ్ళే వచ్చి మీ దగ్గర కడతారు. అట్లా కట్టకపోతే మీరు కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఆస్తులు మీరు జప్తు చేసుకునే ఆస్తులు మీకు ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అది ఓకే. ఉండడానికి చెప్తున్నా, నేను చెప్తున్నా. ఒక అతను పెట్టాలని నుంచి వచ్చాడు, లాభాలు కొట్టి అతను పొదలో పడేశాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ?
వాడి పేరు అడ్రస్ తెలుసుకొని వాడు ఇంటికి బెదిరించారు, వాడి కేసు విత్డ్రా చేసుకున్నాడు, అని భయపడిపోయారు. ఇలాంటి నేరాలు చేస్తున్నారు. నైట్ కూడా జరుగుతున్నారు విచ్చలవిడిగా. మరి దాని కంట్రోల్ ఏది? మీరు హైవేల మీద ఇంటి మీద ఉంటే యాక్సిడెంట్ అవుతున్నాయి, నేరాలు అవుతున్నాయి. మీ దగ్గర కానీ ఎవరైనా కుర్రోళ్ళు వచ్చారు, ఆ కుర్రోడితే బండి ఆకపోయారు, వేరే కుర్రోళ్ళు వచ్చి బెదిరించి మీ దగ్గరకు వస్తే ఎవరు నువ్వేందుకు ఎక్కించుకున్నావని మీ ఊళ్ళో సాక్ష్యం కదా. మరి జరుగుతుంది. నేను అనేది మీరు మీరు వచ్చి ఇప్పుడు నేను బతకడానికి వచ్చాను ఏదన్నా పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి కుదిరితే, లేదన్నా నా సొంతూరు వెళ్ళిపోవాలి. అంతేకాదు నేను ఇల్లీగల్గా వేరే పనులు చేస్తానంటే ఎవరు అనుకుంటున్నారు? అది నేను చెప్పేదేనమ్మా, ఉండకపోతే ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ ఉండాలి. నేను అనేది వాళ్ళు ఊరందరూ కాదని ఏమైనా మేము వన్ సైడ్ చేయలేము కదా. మన కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టుకుంటున్నంత వరకు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారు. తరాల నుంచి వచ్చే ఏ ఊర్లో వాళ్ళ మధ్యలోనే ఉంటున్నారు కదా, సపరేట్ ఉంటున్నారు కదా. సపరేట్ ఉంటే అది ప్రాబ్లం ఉంటున్నారు. మరి మీరు నైట్ వస్తున్నారు, 2 గంటలు వస్తారు, 2 గంటలు వస్తున్నారు. ఏదన్నా వాళ్ళకి టైమింగ్ ఇస్తే వాళ్ళు ఏమైనా కొత్త హౌస్ ఎక్కడ చేసుకోండి. లేదంటే ఈ ప్రాబ్లం ఎలాగే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడ పిటిషన్ పెట్టుకున్నా మరి మేము ఊరోళ్ళు సేఫ్టీ కూడా గ్రహించాలి కదా. వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు గుర్తు కాదు కదా. ప్రజెంట్ ఇక్కడ ప్రయాణం ఎప్పుడైనా ఎవడైనా ఫుడ్ తినాలనుకో వాడి ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నట్టు బయట వాళ్ళు పెడతారు. వాడి ఇంట్లో కడుపు నిండినప్పుడు బయట వాళ్ళు పెట్టలేదు కదా. వీడి ముఖ్యం ఎక్కడో వచ్చిన 100 మంది 50 మంది కోసం వాళ్ళ హక్కుల కోసం ఉంటే వీళ్ళకి హక్కులు లేవా? వీళ్ళకే ఉంటాయి కదా హక్కులు. ఇప్పుడు లోకంగా పుట్టి ఇక్కడ తాత ముత్తాతల నుంచి ఉన్నోడు వేడుకుంటాయి. ఎక్కడి నుంచో పార్వతీపురం నుంచి విజయనగరం నుంచి వచ్చేసి మాకు హక్కులునే జీవించండి. మరి ఎదుటోడు హక్కులకు ఇబ్బంది కలగకూడదు. అది కూడా గుర్తించాలి. నువ్వు నీ హక్కు ప్రకారం నువ్వు జీవిస్తే ఎదుటోడు హక్కులకి ఎదుటోడు స్వేచ్ఛకి వారికి భంగం కల్పించకూడదు కదా. అది మనం గ్రహించాలి. ఎంతవరకు మన హక్కులు అంటాం. మరి ఎదుటోడు హక్కులు కూడా నువ్వు గౌరవిస్తేనే నీ హక్కులు ఉంటాయి. ఎదుటోడు హక్కులు గౌరవించినప్పుడు నీకేం హక్కులు ఉంటాయి? మందులు ఇలాంటి వ్యవహారాలు మీరు ఇక్కడ ఉన్న ఈ 2 నెలలు ఉన్నంతసేపు ఇక్కడ జరగకూడదు. అర్థమవుతుందా? మీ గురించి ఒక్క మనిషి ఒక పురుగు కూడా ఈ 2 నెలలు ఇక్కడికి ఎవరు రాకూడదు. మీకు ఏమన్నా విషయాలు ఉన్నాయంటే మీరు బయటకు వెళ్ళి చూసుకోండి. వీధుల్లో మాత్రం ఇక్కడ పెట్టద్దు. ఆల్రెడీ మీకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. బట్టలు కొంచెం పద్ధతిగా వేసుకోండి. ఇలాగ కొట్టుకుంటూ వెళ్ళడాలు ఇవన్నీ కొంచెం ఈ 2 నెలలు ఆపండి. తర్వాత మీకంటూ ఒక ప్లేస్ కోసం మేము మేడం పర్మిషన్ ఇస్తాము. మా ఉమెన్ కమిషన్ మేడంకి ఒక ఏరియా ఏదైనా ఏర్పాటు చేయమని. ఒకవేళ అదేమైనా జరిగితే మీరు మీకు అప్పుడు స్వేచ్ఛగా ఉంది. కానీ అప్పటి వరకు మీరు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు ఉండండి. మీ డబ్బుల విషయాల్లో అన్ని సార్ భరోసా ఇచ్చినట్టు ఆ విధంగా వాళ్ళు కూడా తీర్చిస్తారు. క్రిమినల్ కేసు కాదు, కోర్టు ద్వారా చూసుకోవాల్సిన విషయం. అది ఏదైనా మీ మీదకి ఎవరైనా కొట్టడానికి వచ్చిన ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినట్లయితే మాకు తెలియచేయండి. కంపల్సరీ సార్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం మండలం జె అన్నవరం గ్రామంలో పిహెచ్సి సెంటర్ను మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి సందర్శించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులను డాక్టర్ బి జయరాం, డాక్టర్ జి నాగలక్ష్మి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి కార్యకలాపాలను ఎంపీపీ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. డాక్టర్లు ప్రజలకు, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న పిహెచ్సి ఆసుపత్రి భవనాన్ని గొల్లపల్లి బుజ్జి పరిశీలించారు. నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చొరవతో నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. దాదాపుగా 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న పిహెచ్సికి సంబంధించిన ఆసుపత్రి డాక్టర్లు పలు మౌలిక సదుపాయాలు కోరారని, వారి సూచనల మేరకు మౌలిక సదుపాయాలు సమకూర్చడం జరిగిందని, త్వరలోనే స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, బజకి కన్నారావు, మందపాటి అలర్కరాజు, చిక్కాల లక్ష్మణరావు, బుజ్జిరాజు, కాలారి సత్యబాబు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జడ్డింగనవరం పిహెచ్సి భవన నిర్మాణ పనులు పరిశీలించడానికి రావడం జరిగింది. నాతో పాటుగా మరి స్థానిక పెద్దలు, మరి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, ఎంపీడీఓ గారు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. పనులన్నీ కూడా మరి సంతృప్తిగానే జరుగుతూ ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి అతి త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు
మరి కృషి చేస్తూ ఎటువంటి ఆటంకం రాకుండా నిధులు కానీ ఆటంకాలు లేకుండా మరి చేస్తా ఉన్నారు. దాని మీద చాలా వేగవంతంగానే నిర్మాణం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి దీనిలో భాగంగానే ఇక్కడ టెంపరీగా ఒక పిహెచ్సిని బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. మరి దానికి స్థానిక పెద్దలు రాజు గారు, కనరావు గారు వీళ్ళంతా కూడా మరి అద్దె వెచ్చించి దాంట్లో ఈ జడ్డింగనవరం పిహెచ్సికి సంబంధించి 12 గ్రామాల పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికి సంబంధించిన ఏదేని మీటింగ్స్ కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ ఏం చేయాలన్నా సరే మరి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ పిహెచ్సి టెంపరీ పిహెచ్సి నుంచి జరుగుతూ ఉంది. మరి దానికి కూడా మరి సిబ్బంది అంతా కూడా మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలని కూడా అత్యవసరం అని చెప్పడం జరిగింది. మొన్ననే మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలతో మండల ప్రజాపరిషత్ నుంచి కూడా కొంత గ్రాంట్ కూడా కేటాయించడం జరిగింది. అవి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఆ టెంపరీ పిహెచ్సి భవనంలో మరి ఏర్పాటు చేసుకుని వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఏ ఇబ్బందులు లేకుండా ఏదైతే వారు అడిగారో అవన్నీ కూడా సమకూర్చడానికి మేము ముందున్నామని చెప్పడానికి సంతోషిస్తూ మరి అతి త్వరలోనే ఈ పిహెచ్సి భవనం ఏలేశ్వరం మండలంలో మొట్టమొదటి పిహెచ్సి భవనంగా మరి ఇది జడ్డింగనవరం పిహెచ్సి భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ మరి దీనికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కానీ మరి ఇతర కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలు కానీ ఏమన్నా సరే మేము మండల ప్రజాపరిషత్ నుంచి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ పిహెచ్సి భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయడం, మరి ఈ మండలంలో లేని పిహెచ్సి భవనాన్ని నిర్మాణం చేయడం, ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనతోనే మేము పనిచేస్తున్నందుకు సంతోషిస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు మా శ్రేయభిలాషులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అభినవ్ నర్సింగ్ హోమ్, డాక్టర్ టి పద్మిని ఎంబీబీఎస్ డీజీఓ, ప్రసూతి మరియు శ్రీ వైద్య నిపుణులు, డాక్టర్ ఎంబి మల్లికార్జునరావు మత్తు వైద్య నిపుణులు, డాక్టర్ వై త్రినాథ్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్. రామరావుపేట, నర్సీపట్నం. సెల్ నంబర్ 7416921256, 9303559949. శ్రీనివాస క్లినిక్స్, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు శ్రేయభిలాషులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్ ఆర్ శ్రీనివాస్, బిఎస్సి డిహెచ్ఎంఎస్, నాయుడు జ్యువెలర్స్ వెనకల, నర్సీపట్నం. సెల్ నంబర్ 9849813839. బీవీఎస్ నర్సింగ్ హోమ్, ఆర్థోపెటిక్ అండ్ డెంటల్, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు శ్రేయభిలాషులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్ వైఎల్ విఎస్ఎన్ రాజు, డాక్టర్ అలెక్యా దివ్య, మసీద్ లైన్, బుజ్జరాజు గారి షాప్ దగ్గర, నర్సీపట్నం. సెల్ నంబర్ 8523036570. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు మా శ్రేయభిలాషులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. మహతి నర్సింగ్ హోమ్, డాక్టర్ పి నళిని ప్రసాద్, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక, నర్సీపట్నం. సెల్ నంబర్ 7382199489. ఫోన్ నంబర్ 08932224131. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు మిత్రులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. సాయి వెంకట నర్సింగ్ హోమ్, వెటర్నరీ అండ్ జనరల్ హాస్పిటల్, డాక్టర్ కె చేతన ఎంబీబీఎస్ డీజీఓ, ఏఎంసీ, డిఎన్బి, స్త్రీలు మరియు ప్రసూతి వైద్య నిపుణులు. గర్భధారణ సమయంలో వచ్చు సమస్యలు, పిల్లలు లేని దంపతులకు చికిత్స, గర్భస్రావ సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, రక్తహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్, నెలసరి సమస్యలు, అధిక రక్తస్రావం, సులువు కాన్పులు మరియు సిజరియన్లు, ట్యుబెక్టమీ, హెస్టెక్టమీ, మయోమెక్టమీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్స్ చేయబడును. డాక్టర్ ఏజేఎన్ ప్రసాద్, ఎంబీబీఎస్ డిఎన్బి, అనస్థేషియా, బీపీ, రక్తపోటు, షుగర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, జ్వరములు, ఫిట్స్, పక్షపాతము, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, కీళ్ల నొప్పులు, ఆస్తమా, టీబీ, థైరాయిడ్, జనరల్ సర్జరీ ఆపరేషన్లు కూడా చేయబడును. అన్ని రకాల సమస్యలకు అత్యాధునిక వైద్యం చేయబడును. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. నొప్పి లేని సాధారణ ప్రసవం మా ప్రత్యేకత. మా సెల్ నంబర్ 8317507558, 8825805299. మమ్మల్ని సంప్రదించాల్సిన సెల్ నంబర్ 8317507558, 8825005299. యూనియన్ బ్యాంక్ ఎదురుగా, రామారావుపేట, నర్సీపట్నం. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు మా శ్రేయోభిలాషులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. శ్రీ ధన్వి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, డాక్టర్ ఎం రామ్ సతీష్ బాబు, రూట్ కెనాల్ స్పెషలిస్ట్, బీడీఎస్, ఎండిఎస్, ఇంప్లాంట్స్, క్లిప్ చికిత్స, ఫిక్స్డ్ పళ్ళు అమర్చుట, చిగురు వ్యాధి చికిత్స, పాలపళ్ళు చికిత్స, రూట్ కెనాల్ చికిత్స. టైమింగ్స్ 9 AM to 2 PM, 4 PM to 9 PM. ఆదివారం 9 AM to 2 PM. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, శారదానగర్, నర్సీపట్నం. ఫోన్ నెంబర్ 0893229
5858 7382 494379. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. కాకినాడ రూరల్ సర్పవరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామివారి ఆలయమునందు ఈరోజు 2/7/2026 గురువారం శ్రీ స్వామివారి 10 హుండీలను దేవాదాయ శాఖ తనిఖీదారు ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ కార్యకర్తలు, పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిబ్బంది, పత్రికా ప్రతినిధులు సీసీటీవీ సమక్షంలో తెరచి లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 126 రోజులకు గాను మొత్తం 3,87,249 నగదు ఆదాయం సమకూరినట్లు, అలాగే బంగారం 300 గ్రాములు వచ్చినట్లు తెలియజేశారు. కాకినాడ రూరల్ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి సర్పవరం దేవస్థానం నందు ఈరోజు ఆలయ అధికారులు, ఆలయ తనిఖీదారు శ్రీ ఫణికుమార్ గారు, ఆలయ అర్చకులు, భక్త బృందం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిబ్బందితో కలిపి, భక్తులతో కలిపి ఈరోజు లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు కాలం 25/2/2026 ఇన్స్టాల్ చేయడం జరిగింది. 2/7/2026 4 నెలల 5 రోజులు, సుమారుగా 125 రోజులకు గాను ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్ కాగితాల రూపంగా 3,52,280 రూపాయలు, చిల్లరే 34,964 రూపాయలు, వెరసి 3,87,249 రూపాయలు రావడం జరిగింది. బంగారం సుమారుగా 1 గ్రాము బంగారం వచ్చింది. అది అప్రైజ్ చేసి చేయడం చూపిస్తాం. ఇదంతా కూడా తనిఖీ లిస్టులో, మన అసైన్మెంట్ లిస్టులో నోట్ చేసి ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. కావున 50 మందికి తెలియచేయడం. నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో స్వచ్ఛ పథకం కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎంఎస్ శ్రీనివాస్ పర్యవేక్షణలో డిప్యూటీ ఎంపీడీఓ మూర్తి బాబు ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జిల్లావాణితో మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతే మంచి ఆరోగ్యానికి పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు చింతల బెన్నయ్య నాయుడు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు మార్చి 1వ తారీఖు నుంచి స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రారంభించారండి. దీని మీద జిల్లా కలెక్టర్ గారు చాలా ప్రాంప్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి మండలంలో ఉన్నటువంటి అందరు సచివాలయ ఎంప్లాయీస్, అందరూ పీడీఓస్, అందరూ క్లాప్ మిత్రులను కూడా ఒకే చోటకి తీసుకొచ్చి ఆ ఊరి గ్రామాన్ని మొత్తం అంతటి కూడా శుభ్రం చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం బెన్నవరం, అలాగే డి ఎర్రవరం గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ డి ఎర్రవరాన్ని కొద్ది బ్యాలెన్స్ ఉండిపోతే అది కూడా ఈ వారం టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా, అలాగే ప్రజాప్రతినిధులు అంతా కూడా ముందుకు వచ్చారు. ఈ గ్రామాన్ని సాయంకాలం వరకు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా జిల్లా కలెక్టర్ గారి కార్యక్రమంగా పూర్తి చేస్తామని తెలియజేస్తారు. ఎన్నో సంవత్సరాల సమస్య అయిన ఇనాం భూముల సమస్యని పిఠాపురం రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. ఈ సమస్య పరిష్కారం వలన పిఠాపురం మండలంలో సుమారు 5,000 మంది రైతులకు మేలు జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణను, రెవెన్యూ సిబ్బందిని పిఠాపురం మండల రైతులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సిబ్బందిని రైతులు పిఠాపురం తహసీల్దార్ అయిన గోపాలకృష్ణ రైతుల సమస్యల పట్ల, ప్రజల పట్ల, పిఠాపురం మండల రెవెన్యూకి సంబంధించిన ఏ విషయమైనా ఆయన వెంటనే స్పందించి పరిష్కారం చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణుని ఘనంగా రైతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు, వెన్నా జగదీష్, తోట ఏడుకొండలు, తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తం బాబురావు, దాసరి బాబు, జాజి మొగ్గల సత్యనారాయణ, మాగాపు గొల్లబాబు, ముప్పిడి నారాయణ రెడ్డి, బత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూములకు ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఈనాం భూములని రికార్డ్ అయి ఉండడం, దానివల్ల రైతులకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకి ఏదైనా కుటుంబ అవసరాల కొద్దీ బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేదంటే ఎవరైనా ఎకరం అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ ట్రాన్సాక్షన్ ఏది కూడా ఈనాం భూములను ఉంటే జరగదు. కాబట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలకి అడ్డంకి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు మన బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది, రాజుల కాలం నుంచి కంటిన్యూ అవుతుంది. మన జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో కూడా రీసర్వే జరిగినప్పటికీ కూడా అదే ఈనాం భూములని క్లాసిఫికేషన్ ఉండడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతుకి ఎక్కువ పర్సంటేజ్ 190 మందికి ఈ సమస్య ఉన్నట్టు తెలీదు.
ఎందుకంటే రైతు నీ భూమి మీద ఉన్నానే అనుకుంటాడు, కానీ అతనికి హక్కు ఉందో లేదో తెలియదు. ఏదైనా అప్పుకి వెళ్ళినప్పుడు కానీ వేరే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇది బయటకు వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి నాకు ఇది కావాలి సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఈనా భూమి అని ఇస్తే బ్యాంక్ కూడా అప్పేవాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితిలో రైతు ఉంటాడు. అలాంటి వాటిని కూడా రైతు రెవెన్యూ వారి దగ్గరకు వచ్చినా రాకపోయినప్పటికీ వారి సమస్యని కొంతమంది రైతుల ద్వారా తెలుసుకుని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులకి ఈనా భూముల్ని జిరాయితీ భూమిగా క్లాసిఫికేషన్ మార్పించి ఈ యొక్క సదుపాయాన్ని రైతులకు కల్పించినటువంటి రెవెన్యూ అధికారులందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి ఇదే మంచి ఉదాహరణ. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయన తీసుకున్నటువంటి చొరవకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం తాలూకు సంబంధించిన రైతు వారి అందరూ కూడా వారి వారి సమస్యల పరిష్కారం అయిన దృష్ట్యా అందరూ హాజరై వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రస్తుతానికి దగ్గరగా 6 నెలల నుంచి ఈనాం భూముల కింద రికార్డ్ అయ్యి ఉంటుంది. ఈనాం భూములు అంటే మన సొంతం కాదు, ఏ రాజావారో మహమ్మడిన్స్ ఎవరో మన దారాదత్తం చేసిన భూముల కింద లెక్కేస్తారు. అది పూరైన బాధ్యత లేదు. కానీ మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో ఈనాం భూములు లేకపోయినా అది ఈనాం భూములకి రికార్డ్ అయింది. ఇది తహసీల్దార్ గారి దృష్టికి ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. ఆ పరిష్కారం చేస్తే ఆ రైతులకి పూర పరిష్కారం హక్కు ఏర్పడుతుందని చెప్పేసి ఉద్దేశం పెడితే ఆయనతోటి కొన్ని వందల రైతులు వచ్చి ఈ కష్టాన్ని చెప్పుకోవడం కూడా జరిగింది. అది ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని తను భుజస్కంధాల మీద వేసి డీటీ గారు అయితేనే, తహసీల్దార్ గారు అయితేనే, విఆర్ఓలు అయితేనే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇవాళ పరిష్కార దిశగా పరిపూర్ణమైనటువంటి మనకి ఒక డాక్యుమెంటేషన్ని ఇచ్చినటువంటి తహసీల్దార్ గారు ఎక్కడున్నా ఈయన మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. ఆయనకు మంచి సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ సమావేశం ఏర్పడేశారు కాబట్టి రైతులందరికీ ధన్యవాదాలు. అలాగే జగదీష్ గారికి సుమారు ఎంత తక్కువ వేసుకున్నా 20,000 మంది జనాభా సంబంధించిన సమస్య వీరు చాలా సులువుగా చేయడం జరిగింది. ఇందాక మన పెద్దలు అన్నట్టు ఈ సమస్య ముఖ్యంగా ఆడవాళ్ళకి భూములు రాసుకున్న సమయంలో, వివాహ సమయంలో రాసుకున్న సమయంలో చాలా మంది రైతులు గ్రామాల్లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఈ భూమి మీరు మీది కాని భూమి మాకు అప్పచెప్పారన్న వివాదాలు వచ్చి కుటుంబంలో కూడా సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు అలాగే కూటమి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ పనిచేసే అధికారులు కూడా అంతే వేగంగా అంతే స్ఫూర్తితో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి పిఠాపురం మండలంలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఈనాం భూముల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 కుటుంబాలకు మేము వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్లు జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు సర్వీస్ ఈనాం భూములకి సంబంధించి బ్యాంక్ లోన్లు పొందడం కానీ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆ ఇబ్బంది లేకుండా రెవెన్యూ రికార్డును పూర్తిగా మేము స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. దాదాపు ఈ సమస్య దశాబ్దాల నాటిది. 1950 నుంచి సమస్య ప్రారంభమై దాదాపు 75 సంవత్సరాల పాటు సమస్య పరిష్కరించబడలేదు. చాలా మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఈనాంగానే ఉంది మా భూమి, దానివల్ల లోన్ ఇవ్వటం లేదు, సర్టిఫికెట్ ఇవ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఈనాం ఉందని చెప్పడం, తనఖాకి వెళ్తే ఇబ్బంది రావడం, ఇవన్నీ మేము దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము బాగా రైతులందరినీ పరిశీలించి అన్ని రకాల డాక్యుమెంట్లు సేకరించి వివరాలు సేకరించి గవర్నమెంట్ ఇచ్చిన మెమో ప్రకారము, సర్క్యులర్ ప్రకారము అన్ని వివరాలు కూడా ఇక్కడ సేకరించి ఆర్డీఓ కార్యాలయానికి పంపి అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద జిరాయితీ భూములుగా మార్చడం జరిగింది. భవిష్యత్తులో ఏ గ్రామంలోనూ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు మేము చేయడం జరిగింది. ఒక దీర్ఘకాలిక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 రైతు కుటుంబాలకు మేము మేలు చేయడం జరిగిందండి. ఈ దీనిలో సహకరించి వాళ్ళ పేర్లు కానీ, తండ్రి పేర్లు కానీ ఇవన్నీ కూడా మేము దాదాపు కరెక్షన్ చేసి 20,000 మంది రైతుల యొక్క డేటాను మేము కరెక్షన్ చేయించడం
జరిగిందండి. సో అవి కూడా వాళ్ళందరూ కూడా వెబ్లాండ్లో వెరిఫై చేసుకున్నా సరే ప్రతి వాళ్ళ పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ కానీ, అడ్రస్ కానీ, ప్రతి ఒక్కటి ఫోటో కానీ కరెక్ట్గా ఉంటుంది. దాదాపు జనవరి నుంచి మీ ప్రక్రియ చేపట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. సో చిన్న 1-2 సమస్యలు ఏమన్నా ఉన్నా సరే మేము రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించి సో రెవెన్యూ రికార్డుని దాదాపు 95% కరెక్ట్గా ఉండేటట్లు ప్రయత్నం చేస్తాము. మిగతా చనిపోయిన వారు మరియు అదే విధంగా డాక్యుమెంట్లు సరిగా లేని వారిని కూడా భూమి మీద పరిశీలించి 100% చర్యలు తీసుకుంటామని రైతులందరికీ కూడా తెలియజేస్తున్నామండి. రాష్ట్రంలో చెప్పొచ్చండి. సో ఈనా భూముల సమస్య సంబంధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఠాపురంలో దాదాపు 100% వరకు పరిష్కారం చూపడం జరిగిందండి. దీనికి ముఖ్య కారణం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు. వారు రైతులకు ఎప్పుడు మేలు చేయాలని, వాళ్ళ రైతులు ఎప్పుడు అండగా ఉండాలని, సో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకూడదని, బ్యాంక్ లోన్లకి వెళ్ళినా, రిజిస్ట్రేషన్కి వెళ్ళినా ఇబ్బంది పడకూడదని వారు చెప్పిన సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది మొత్తం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందండి. సో వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని జై భీమ్ భారత్ పార్టీ నేతలు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్ ప్రశ్న రావణ్పై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ కక్ష వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను అణిచివేయటంలో ఉద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గేది లేదని, చట్టపరంగానే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన సభా వేదికలపై నాయకులు చేసే వ్యాఖ్యలు ఒకలా, అదే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తే మరోలా చూడడం సరికాదన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కును హరించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని జై భీమ్ భారత్ పార్టీ నేతలు తెలిపారు. పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి రాష్ట్రంలోని అక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. ప్రశ్నించే వాళ్ళ మీద అణిచివేయలేనే కుట్ర జరుగుతుంది. మరి గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ మరి బల్లగుద్ది మరి అరిసి కేకలేసి అంటే మానవ యొక్క విలువలని తొంగలకు తొక్కే విధంగా కూడా మాట్లాడారు. వీళ్ళ మాటలైతే మరి కరెక్ట్ అని ఇప్పుడు ఇలా అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని ఎందుకు అణిచివేద్దాం అనుకుంటున్నారు అంటే మీకు భయమా? ప్రశ్నించే వ్యక్తులపై మీ కుట్రల్ని మరి మేము బయట పెట్టడం వస్తుంది. ఎందుకంటే గతంలోని మీరు చేసిన తప్పుల్ని పక్కన పెట్టి ప్రశ్నించే వాళ్ళ మీద అణిచివేయడం ఎంతవరకు కరెక్టో. రావణ గారు చేసిన తప్పు ఏంటి? మీరు మాట్లాడిన మాటలనే ఆయన మాట్లాడాడు స్టేజ్ మీద, ఆయన మీద కేసు పెట్టారు. సభ పెట్టిన మా పార్టీ అధినేత జాడా శ్రావణ్ కుమార్ గారి మీద కేసు పెట్టారు. ఏంటి మీ కుట్ర? అంటే మీ మీద గతంలోని మరి కేసులు పెడితే అప్పుడున్న పార్టీని ఎలా విమర్శించారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ జనసేన నాయకులను కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు పిఠాపురంలో జరిగిన సంఘటనలే పోలీస్ స్టేషన్కి మేము రావణ పరామర్శించడానికి వెళితే జనసేన నాయకులు వచ్చి దాడి చేసే ప్రయత్నం జరిగింది. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టరు? మేము సానుభూతి వ్యక్తం చేయడానికి వచ్చాం, చేతులు కట్టుకొని నిలబడ్డాం. మేము వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయడానికి, రావణ గారి మీద దాడి చేయడానికి మరి పిఠాపురం పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. రాత్రి సుమారు 11 గంటల వరకు అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. మరి దీని మీద కూడా పోలీసులు కేసు కట్టాలి కదా, కట్టరు. అంటే అధికార పార్టీకి ఒకలాగా ప్రశ్నించేవాడికి ఒకలాగా చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క మరి సంఘటనని, అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబో రోజుల్లో వీళ్ళ గొయ్యే వీళ్ళే తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. మీ యొక్క విధి విధానాలు ఎలాగున్నాయంటే మీరు అభివృద్ధిని కుంటుపరుస్తారు, ప్రశ్నించేవాడిని నోరు ముయ్యిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మరి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, పోరాటం చేసే హక్కు ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీ విధి విధానాలు? ప్రశ్నించిన వాడిని మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే న్యాయస్థానంలో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన ఆయన్ని వేరే కేసు ఉందని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఓకే, న్యాయస్థానంలో చూసుకుంటే ఆ కేసులు గొడవ. కానీ మీ అనుచరులు పోలీస్ స్టేషన్కి వచ్చి దాడి చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇదేనా మీరు సంస్కారం? ఇదేనా మీరు రాజకీయంగా మీరు చేసే విధానాలు? అంటే ప్రజల్ని ప్రశ్నిస్తే అణిచివేస్తారా? చూద్దాం. మీరు కూడా త్వరలోనే ప్రతిపక్షానికి వెళ్తారు కదా, అప్పుడు మీరు ఎలా అరుస్తారో చూద్దాం. అప్పుడు వేరే పక్షానికి అధికారం వస్తుంది కదా, అప్పుడు మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. ఖచ్చితంగాను ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించిన వాళ్ళ మీద మీరు దాడి చేసినప్పుడు మరి మేము కూడా మరి ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా వాయిస్ ప్రతిపక్షానికి కలుపుకొని మేము ముందుకెళ్తాం.
మరి జాడా శ్రావణ్ కుమార్ గారి మీద మీరు చేసిన కుట్రల్ని, మీరు చేసిన తప్పుడు కేసుల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పునఃపరిశీలించుకొని కేసులు ఎత్తివేయాలని జై భీమ్ మాలమహాడ్ తరపున కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్. ప్రశ్నించే వాళ్ళ మీద మరి కేసులు కడుతున్నారు. అది జాడా శ్రావణ్ కుమార్ గారు, లేకపోతే రావణ్ గారు అవ్వచ్చు, తదుపరి నాయకుల మీద కేసులు పెట్టి ఓ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించారని. మరి దళితుల్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వారి మీద, దళిత చర్చలు పడగొట్టిన వాళ్ళ మీద, దళితుల యొక్క పేటల్లోకి వెళ్ళి దౌర్జన్యంగా దాడి చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలేదు? అంటే రఘురామకృష్ణరాజు గారు ఏది చేస్తే అది అంతా మీకు అంతా కరెక్ట్గా ఉంటుంది, ప్రశ్నిస్తే మాత్రం అదంతా తప్పు ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి మీద కూడా హోమ్ మినిస్టర్ పదవిని కూడా అవహేళనగా చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ జనసేనకి? అంటే దళితులు పరిపాలనకు పనిచేయరేనా, లేదా దళితుల్ని అనగదొక్కాలన్న మీ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎలా కనబడుతుందంటే దళితుల్ని అణిచివేయాలి అనే ఒక కుట్ర జరుగుతుందని మాకు అనుమానం ఉంది. ఈ జనసేన పార్టీ మాత్రం విధి విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీల్ని, దళితుల్ని టార్గెట్ చేస్తుంది. హోమ్ మినిస్టర్ గారుగా ఉన్న అనిత గారి మీద పదే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, అవమానకరంగా ఆ పదవిని కుంటుపరిచే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మరి ఎందుకు స్పందించరు, దాని మీద ఎందుకు పోరాటాలు చేయరు అని జనసేనను కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు ఒకలాగా, దళితులకు ఒకలాగా. పిఠాపురం పట్టణ సమీపంలో గల కామన్న గారి పాకల వద్ద ఉన్న చెరువు భూములు ఆక్రమించారని పిఠాపురం పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు తన పొలంలో ఉన్న గట్టుపై ఉన్న చెట్లను దౌర్జన్యంగా కబ్జాదారులు ధ్వంసం చేశారని పిఠాపురంకి చెందిన దౌలూరి లచ్చబాబు ఆరోపించారు. తనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని దౌలూరి లచ్చబాబు విన్నవించుకున్నారు. డిప్యూటీ సీఎం గారు నమస్కారం అండి. నా పేరు దౌలూరి లచ్చబాబు అండి. నేను పాడా ఆఫీస్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. 110 ఎకరాలు రాజ్ చెరువు కబ్జా చేశారని నేను చెప్పానండి. ఆల్రెడీ ఎంకేఎం చెరువు ఒకటే, రాజ్ చెరువు ఒకటే కబ్జా చేశారని చెప్పానండి. ఆ చెప్పిన దాని మీద నా మీద కక్ష రూపంగా కక్ష పెట్టుకుని ఇక్కడ మూడు పాకలు మూడు షెడ్లు ఉంటాయండి. నా గేదెల్ని, నా గడ్డి మేట్లన్నీ లాగు పారేసేయండి. చాలా బేవచ్చంగా చేసి పారేయారండి. నాకు ఇంచుమించు నాకు నష్టం 6 లక్షల రూపాయలు నష్టమండి. నా గేదెలు 12 గేదెలకి 3 గేదెలు కనపడతలేదండి. నేను అంతా నెలకొన్నామండి. ఇప్పుడు ఇంకా దొరకలేదండి 3 గేదెలు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారని మేము ధైర్యంగా ఉంటే ఇవాళ మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. ఊరంతా వచ్చి నేను ఈ 110 ఎకరాలు కబ్జా చేశారని నేను అంటం వల్ల నా మీద కక్ష రూపంగా కక్ష పెట్టుకుని నన్ను ఇవాళ నా పాకలు 8 గంటలకు వచ్చి మేము గేదెలు పాలు తీసుకెళ్లిపోయిన తర్వాత నా గేదెలు ఇప్పేసి బయట తవ్వులేసి 2 క్రైన్లతో శుభ్రంగా లాగి పారేశారండి. ఆ గ్రామం కానగారు పాకల గ్రామం పెద్దలందరూ వచ్చి నేను కంప్లైంట్ పెట్టానని ఆ రూపంగా కక్ష పెట్టుకుని మొత్తం అంతా లాగి పారేసి బేవచ్చం చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలండి. ఇక్కడ భూమి మా తాతయ్య గారు 2 తాతయ్యలు కలిపి మా తాతయ్యలు అన్నదమ్ములు 2 అన్నదమ్ములు కలిపి 15 ఎకరాల భూమి కొనుక్కున్నారండి. 15 ఎకరాల్లో అందులో 1.20 సెంట్లు అప్పట్లో కొంపలకి 20, అందులోనే కొంపలకి పోయినాయండి. ఈ కానగారు పాకలు అన్న దానికి కనా భూమి మేము మా తాతయ్య గారికి 7 మా తాతయ్య గారి పిల్లలు 7 అన్నదమ్ములు పంచుకోగా ఎకరం వచ్చిందండి. ఎకరం మా నాన్నగారికి మరి మేము 5 అన్నదమ్ములు అండి, 5 కొడుకులు అండి. 5 పంచుకుంటే 20 సెంట్లు వస్తుందండి. మేము గేదెలు మేపుకుని మేము జీవనం గడుపుకుంటున్నామండి. మా గడ్డి మేట్లు, మా పశువులు కూడా అన్ని లాగి పారేసి మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. మీరు తగిన న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. మాకు వైసీపీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్య మా ప్రియతమ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన జన వీర మహిళలు బొజ్జ ఐశ్వర్య ఇంటి ముందు గత రాత్రి నుండి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ పేటీఎం బ్యాచ్ కు వైసీపీ నాయకులకు అనుగుణంగా మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకోవాలని, లేదంటే ఈ నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమం చేయడానికి సిద్ధమని హెచ్చరించారు. అలాగే మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోయి రోడ్డున పడ్డ నాయకులను గుర్తు చేసుకోవాలని, అందులో భాగంగా మీ వైసీపీ అధినాయకులు జగన్ రెడ్డిని గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన నాయకులు, వీర మహిళలు పాల్గొని నిరసన కార్యక్రమాల్లో వారి మద్దతును తెలియజేశారు. జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. ఈ రోజు నాడు నిన్న పిఠాపురంలో జరిగిన బొజ్జ ఐశ్వర్య ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలపై వీర మహిళలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఆమె ఇంటి దగ్గర సామరస్యంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ డిప్యూటీ సీఎం ఆరాధ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా నోరు అదుపులో పెట్టుకోకుండా
నువ్వు ఏం పీకుతో పవన్ కళ్యాణ్ అని ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎగిరితంతే హైదరాబాద్లో పడతామని కూడా చెప్పింది. అమ్మ బొజ్జేశ్వరి నువ్వు ఛాలెంజ్ చేస్తావు కదా, మా పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గరకు వచ్చే నీలాంటి చీప్ మహిళల దగ్గరకు వచ్చేసే అంత ఆయన ఇదిలో లేరమ్మా. అందుకని వేరే మహిళలుగా మేము కాకినాడ జిల్లా మహిళలందరూ కూడా నీ ఇంటి దగ్గరకు వచ్చాము. రామ బొజ్జేశ్వర్య నీకోసం రాత్రి 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడా నీ ఇంటి దగ్గర ఉన్నావు. మేము ఎగిరి తండ్రితే నువ్వు వెళ్ళి అమలాపురంలో పడ్డావు. పేటీఎం కుక్కవు నువ్వు, పేటీఎం బ్యాచ్ నువ్వు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడానికి వచ్చి మాట్లాడతావు. నీకోసం మాకు తెలియకుండా లేదు. నువ్వు రాత్రి వైసీపీ గోండాల్ని రౌడీల్ని వీర మహిళల చుట్టూ పంపించి నువ్వు మమ్మల్ని బెదిరింపు చర్యలు చేద్దామనుకున్నావేమో. ఖబర్దార్ ఐశ్వర్య, భయపడే వీర మహిళలు ఇక్కడ లేరు. గట్స్ ఉన్న వీర మహిళలు కాకినాడ జిల్లాలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు కానీ జనసేన పట్ల ఉన్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైనా మాట్లాడితే మాత్రం తొక్క తీసి నార వస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం. ఎందుకంటే మాకు నిన్నటి నుంచి కూడా మీ సపోర్ట్ అలానే ఇస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే ఉదయం ఆవిడ వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి కూడా మీరు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ నిన్న పిఠాపురంలో వచ్చి చాలా హీనంగా అయితే మాట్లాడడం మామూలుగా కాదు. ఒక పార్టీ అధ్యక్షుల వారిని, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ నోటికో ఎంత వస్తే అంత మాట్లాడింది. గొంతు ఉంటే నొక్కేస్తారా, మాట్లాడినవరా అని అడుగుతూ ఉంది. నేను మాట్లాడమని మేము, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉంది. నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, పాలసీలు మేము మాట్లాడండి, అభివృద్ధి మేము మాట్లాడండి, లేదా ప్రభుత్వం చేసే పనుల తీరు మేము మాట్లాడండి. అంతేగాని ఒక మనిషిని టార్గెట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, గొంతు ఇచ్చి అరుస్తాను అంటే అరిచే కుక్కల్ని ఏ విధంగా అయితే మనం కట్టేస్తామో అదే విధంగా నిన్న మీ అరుపులకి నిన్న ఏదైతే జరిగిందో అంతగా పెద్దగా జరుగుతాయి. ఎందుకంటే నోరుంది కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. గొంతు విప్పినందుకు నేను ఏం జరిగిందో మీరు చూశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అంటది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే ఓడించాలి. నువ్వెవరు ఓడించడానికి? అసలు పిఠాపురంలో అడిగి పెట్టడానికి నిన్న దొంగదారిగా రావడం కాదు. నువ్వు మా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ఉన్నప్పుడు రా. నువ్వు ఎంతవరకు నువ్వు పోరాటం చేస్తావో మేము చూస్తాం. కళ్యాణ్ గారిని నీ అధినాయకుడు ఎవరైతే కొత్తగా నువ్వు పేటీఎం బ్యాచ్ నీకు ఎవరైతే నీ అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డే ఏమీ పీకలేకపోయాడమ్మా. నీ భాషలో జగన్మోహన్ రెడ్డే కళ్యాణ్ గారి కాలు వెంట్రుకు కూడా టచ్ చేయలేకపోయాడు. ఇంకా నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇంకొకటి, ఆడ మనిషి అనే విషయం మర్చిపోయి నేను ఇక్కడ తంతే హైదరాబాద్లో పడతారో అని ఒక మాట చెప్పావు. నిన్న ఏమి కాదు, నేను 8 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. మేము వచ్చి నుంచుంటే నువ్వు వెళ్ళి అమలాపురంలో పడ్డావు. ఇప్పుడు ఇంకా నువ్వు జాడలేదు, నువ్వు ఎక్కడ దాక్కున్నావు అని దమ్ముంది కదా. ఇక్కడ ఆడ మనుషులు ఉన్నాం, నిన్నేం చేయం కదా. నువ్వు రా, దమ్ము ఏదో చూపించు. మేము ఎక్కడ మా నాయకులు ఎవరు కూడా లేరు. దమ్మున్న దానివి ఎందుకు దాక్కున్నావు? ఇక్కడేమి మేము హత్యా ప్రయత్నం ఏం చేయట్లేదే. నీ ఇంటి మీదకి రాలేదు, మేము చాలా దూరంగా ఉన్నాం. నువ్వు ఏదైతే మాట్లాడావో అవాకులు చవాకులు అట్లా అన్నిటికి కూడా కళ్యాణ్ గారికి బేషరతుగా నువ్వు క్షమాపణలు అయితే చెప్పాలి. అదేవిధంగా పోలీసు వారు కూడా నిన్న ఆవిడని పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టించారు. అది కూడా చాలా మేము ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే పోలీసు వారు కూడా సుమోటోగా కేసు తీసుకుని ఆవిడని అరెస్ట్ చేయాలి. కళ్యాణ్ గారికి బేషరతుగా ఆవిడ క్షమాపణలు అయితే చెప్పాలని మేము మా వీర మహిళల తరఫున డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ మహిళలందరూ గ్యాదర్ అవ్వడానికి కారణం, నిన్న వచ్చ ఐశ్వర్య అనే ఒక మహిళ పిఠాపురం వెళ్ళి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆవిడ ఏ పదాలు మాట్లాడిందో కూడా మా నోటితో మేము చెప్పము. మీరు అందరూ మీడియా చూసే ఉంటారు, వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆవిడ అటువంటి మాటలు మాట్లాడింది. ఆవిడ ప్రశ్నిస్తాము అంటారు పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని ప్రశ్నించనివ్వట్లేదు అంటుంది. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నించండి. మేము అదే చెప్తున్నాం, అందరం కూడా ప్రశ్నించండి. ప్రశ్నించవచ్చు. దేని మీద ప్రశ్నిస్తారు? ఆయన అభివృద్ధి సరిగ్గా చేయట్లేదని ప్రశ్నించండి, పరిపాలన సరిగ్గా చేయట్లేదని ప్రశ్నించండి. లేకపోతే ఏమన్నా అక్కడ పిఠాపురంలో వాళ్ళకి ఏమి జరగట్లేదు, రోడ్లు పట్టలేదు, ఈ పట్టలేదు, ప్రశ్నించడం తప్పలేదు. అంతేగాని చేతిలో సెల్ ఉంది కదా అని చెప్పేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడతా ఉంటుంది. మేమెవరూ కూడా పట్టించుకోలేదు. సరేలే, రేపు మారుతుంది, ఎల్లుండి మారుతుంది అని అలా చూస్తూ ఊరుకున్నాము. కానీ ఈ రోజున మితిమీరిపోయి ఆయన్ని మా అధినాయకుడినే అనేటంత స్థాయికి ఎదిగిపోయింది ఆవిడ బ్రతుకెంత, ఆవిడెంత. ఎందుకలా మా అధినాయకుడిని ఆవిడ అలా ఆడిపోసుకుంటుంది? ఆయన ఏదైనా తప్పు చేస్తే అడగొచ్చు. కానీ ఏ విషయం మీద, ఎక్కడ ఏ ఇంట్లో ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారైనా
ఆయన్నే టార్గెట్ చేసి మాట్లాడతారే. అంటే వీళ్ళు పేటీఎం కుక్కల్లా తయారయ్యారు. అలా తయారయ్యారు డబ్బుల కోసం. వాళ్ళు ప్రతిదీ ఇలాగా రోడ్లకి మాట్లాడు. రోజా, అంబటి రాంబాబు అందరూ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళకు ఒక కంటెంట్ ఇవ్వడం, వాళ్ళు మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడటం బయటకు వచ్చి అదే తీరుగా అయిపోయింది. మీకు 11 ఇచ్చిన బుద్ధులు రాలేదు. మీకు 11 కాదు, సింగిల్ డిజిట్ మీదకి పంపేసే రోజులు త్వరలోనే ఉన్నాయి. మీరు భూస్థాపితం అయిపోతారని చెప్పేసి మీకు భయం పట్టుకొని ఇలాంటి పేటీఎం కుక్కలందరినీ మీరు రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు తొందరలోనే తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఈ ఐశ్వర్య అనే మహిళ ఆవిడ మాకందరికీ ఇక్కడికి మేము కూర్చున్నాం కాబట్టి ఆవిడ ఇంటి దగ్గరే కూర్చున్నాం. రాత్రి 8 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు ఇలాగే కూర్చున్నాం మేము. ఆవిడ మా డిమాండ్ ఏమీ కాదు, ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు మీ పోలీసు వారు డిపార్ట్మెంట్ వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి మేము కంప్లైంట్లు ఇచ్చాము. ఆవిడని అరెస్ట్ చేయాలి. ఈ 2 మా కోర్టులు. ఆవిడని సోషల్ మీడియా ద్వారా అయినా సరే క్షమాపణ చెప్పమనండి. మా దగ్గరికి రావడానికి భయపడుతుంది కదా, సోషల్ మీడియా దగ్గర నుంచైనా మాకు క్షమాపణ చెప్తే చాలు. మేమందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం అన్ని గ్రామాల్లో వికసిత్ భారత్ జీ రామ్జీ కొత్త పథకాన్ని వీఆర్పీలు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, ఉపాధి శ్రామికులు కొత్త పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరును మార్చి ఉపాధి శ్రామికులకు 125 రోజులు కల్పించినందుకు గురువారం చెరువులో ఉపాధి శ్రామికులు కొత్త పనులను ప్రారంభించారు. ఉపాధి శ్రామికులు మాట్లాడుతూ 125 రోజుల పని దినాన్ని పెంచడానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే మేట్ల 125 రోజుల పని దినములు సరిపోలేదని 150 రోజుల పని దినాలు పెంచినట్లయితే బాగుంటుందని మేట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం దాన్ని పూర్తిగా మరిచి ఇప్పుడు డాక్టర్ జీవీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని కొత్తగా తీసుకొచ్చారు. అదే కాకుండా గత 100 రోజులు ముందు 100 రోజుల కార్యక్రమం చేశారు. ఇప్పుడు అలా కాకుండా 110 రోజులు 25 రోజులు పెంచి అదనంగా మీకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఇంచుమించు 2 సంవత్సరాల్లో ఇంచుమించు 2 వంతులు మీకు ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి చింత లేకుండా హ్యాపీగా పనిచేసుకోవాలని మనసా వచ్చాక నమస్కారం. అంటే ముఖ్యంగా ఉపాధి హామీ పనిచేసే మహిళలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు ఎప్పటి నుంచో మనకి పని పెంచాలి, 100 రోజులు కాకుండా ఎక్కువ రోజులు పెంచాలని అడగడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 125 రోజులు పని పెంచారు. అలాగే పేరు కూడా మార్చారు. అంచేత మీరందరూ కూడా సంతోషంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం కోరుతుంది. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి మన మోడీ గారు కానీ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే మరి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశారు. అంటే ఇది ఉపాధి పని కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ మేము చెప్పకూడదు, ఉపాధి మీదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఈ అధికారులందరూ కూడా రేపటి నుంచి స్పందించి మాకు రైతులు ఏవైతే కోరుతున్నారో పనులు, ఆ పనులన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసి పని చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏజెన్సీ భూములు ఎక్కువ ఉన్నాయి, అలాగే పెయింట్స్ గొలుగొండలో తక్కువ ఉన్నాయి. మరి పెయింట్స్లో ఏజెన్సీలో ఉన్న భూములకు కూడా పనులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు కొంత రోడ్లు ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసే కార్యక్రమం దేని మీద అనగా మనకి ఉపాధి హామీ పథకం 12 రామ్జీ అనే పథకం పేరు మార్చి ఈ రోజు నుండి మన పనికి 125 రోజులు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నడుపుతుందని, తర్వాత అందరికీ కూడా మనం ప్రతి ఒక్కరు టైం టు టైము ఈ పని అంటూ చేసి ప్రతి ఒక్కరికి 300 రూపాయలు పడాలంటే 125 రోజులు కూడా అందరూ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. దాని మీద అందరికీ కూడా ఈ రోజు కొత్తగా ఈ పని పేరు మార్చి ఈరోజు ఈ పని మీద ఇక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఈరోజు మరి గతంలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు ఉండేది. దానిని మరి మన ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర వర్గం అంతా మరి కూర్చొని
మరి పేరుని విబిజి రామ్జీ అనే పథకం పేరు మార్చడం అయింది. మరి పేరు మార్పు అంటే కారణం మరి గతంలో 100 రోజులు పని ఉండేది, మరి ఇంకొక 25 రోజులు అదనంగా మరి చేర్చడం జరిగింది. అలాగే దీనిలోని కొన్ని చట్టపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కోసమే ఈ పేరు మార్పు అనేది చేయడం జరిగింది. 125 రోజులు పెంచడం, అలాగే పనికి వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, ఎందుకంటే తోటలకి వివిధ రకాలైనటువంటి పండ్ల తోటలకి అది చేయడం కోసం ఈ పేరును మార్పు చేశారు. అలాగే కూలీలకు కూడా మరి గతంలో ఉపాధి కూలీలు అనేవారు, మన పవన్ కళ్యాణ్ గారు మరి మంచి నిర్ణయం తీసుకొని కూలీలు అనకూడదు, వీళ్ళందరినీ శ్రామికులు అనాలి, వాళ్ళకి కూడా గౌరవం ఉండాలి అనే ఉద్దేశంతో శ్రామికులు అనే పేరు కూడా మార్చడం వల్ల మరి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మన స్పీకర్ అయ్యన్ పాత్ర గారికి కూడా మరి ఈ యొక్క మాకు కూలీలు 125 రోజులు పెంచినందుకు మా శ్రామికులు మరి ఆనందం వ్యక్తం పరుస్తూ మరి ఇంకొక 25 రోజులు అదనంగా వచ్చినందుకు వాళ్ళందరికీ మా శ్రామికుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జె అన్నవరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకం మండల స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జె అన్నవరం గ్రామంలో నిర్వహించారు. ఏపీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొట్టమొదటిగా గ్రామంలో చేపట్టనున్న ఫీల్డ్ ఛానల్ పనులకు ప్రత్యేక పూజలు చేపట్టి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విబిజి రామ్జీ నూతన పోస్టర్ను ఆవిష్కరించారు. బేబీ జీ రామ్జీ పథకం యొక్క వివరాలను, ప్రముఖుల ఉపన్యాసాలను ఉపాధి కార్మికులు తిలకించారు. ఉపాధి కార్మికులు ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికుల సంక్షేమం కోసం గతంలో ఉన్న పథక స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ విబిజి రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని నేటితో శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రధాన ఉద్దేశం ఉపాధి శ్రామికులకు ఏడాదిలో 125 రోజుల పాటు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఏపీఓ సురేష్ బాబు, ఎంపీటీసీ కాలారి గిరీష్, నాయకులు మద్దిపాటి అలర్కరాజు, బాజంకి కన్నారావు, చిక్కాల లక్ష్మణరావు, బూజీ రాజు, పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతులు, ఉపాధి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరం మండలంలో జడ్డింగనవరం గ్రామంలో మరి ఏదైతే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఉండేదో దాని మరింతగా ఈ పథకాన్ని రూపాంతరం చెంది మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చేలాగా భారతదేశంలో వివిధ ప్రాంతాల విభిన్న మరి వ్యవసాయ రైతాంగాన్ని కానీ రైతు కూలీ సోదరులకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా దీన్ని ఈరోజు వికసిత్ భారత్ హామీ ఉపాధి జీవనోపాధి మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ అనే పథకం పేరు రూపాంతరం చెంది వాళ్ళ నుంచి మొదలయ్యే కార్యక్రమాన్ని వాళ్ళ జడింగనరం గ్రామంలో మరి ప్రారంభించడం జరిగింది. నాతో పాటుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు గారు, మరి వైస్ ఎంపీపీ చెక్కా లక్ష్మణరావు గారు, స్థానిక ఎంపీటీ సభ్యులు శ్రీమతి కాలారి గిరీష్ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, మరి జనసేన నాయకులు, గ్రామ పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఈ శ్రామికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ పథకం మరి ఎవరెవరు మరి ప్రతిపక్షాలు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇది పేరు మార్పు గురించి. ఇది పేరు మార్చి దీన్ని నిర్వీర్యం చేయట్లేదు, మరింత ఉన్నత స్థితిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళాలి. మరింతగా మరి దేశంలోని వివిధ ప్రాంతాల యొక్క విభిన్న ఏదైతే పనిబాట్లు ఉన్నాయో అన్నీ కూడా ఉపయోగపడేలాగా శ్రామికులందరికీ కూడా మరిన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలి అనే ఆలోచనతో మరి వాళ్ళ పేపర్లో కూడా చూడడం జరిగింది. మరి ఇచ్చే డబ్బులో కూడా 3% అండి పెంచింది. 3% కూడా మరి ఏదైతే మినిమమ్ స్కేల్ ఉందో ఆ స్కేల్కి కూడా 3% కూడా పెరగడం, మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత అందరికీ ఉపయోగపడేటట్లు చేసిన కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు సూచనలు సలహాలతో ఈ పథకం ఏలేశ్వరం మండలంలో మరి చాలా అందరికీ ఉపయోగపడేలాగా చాలా ప్రతిభావంతమైన మరి పనులన్నీ కూడా గుర్తించి అందరికీ ఉపయోగపడేలాగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం.
ఇందులో మరి దేశంలోనే దీని కార్యక్రమానికి సంబంధించి 318 వర్కుల్ని వివిధ వర్కులు కూడా మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 318కి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎలా అయితే ఉపయోగపడతాయో అవన్నీ కూడా రైతాంగానికి కానీ ఆ శ్రామికులకు కానీ ఉపయోగపడేలాగా మరి చేయడానికి గల కార్యక్రమంగా ఇవాళ మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇవన్నీ ఐడెంటిఫై చేయడం, గ్రామ సభలన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం, కొన్ని వర్కులు కూడా మరి శాంక్షన్ కూడా రావడం జరిగింది. నిన్ననే కూడా శాంక్షన్ రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని చాలా భారీ స్థాయిలో మరి కనీసం ఈ శ్రామికులందరికీ కూడా మరి అందేలాగా మేమందరూ కూడా మా వంతు శ్రమిస్తాం, మరి కష్టపడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా శ్రామికులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రతిష్టాత్మక పథకం విబిజీ రామ్జీ ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. రాజపుడి నరసన్న చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పథకాన్ని ప్రారంభించిన పోస్టర్ను ఆవిష్కరించిన నెహ్రూ. సబ్బవరం మండల కేంద్రంలోని ఘనంగా శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వారోత్సవాలు. విశాఖ గీతం హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. శ్రీకాకుళంలో స్థానిక సింధూరా హాస్పిటల్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యులను సత్కరించిన జేసీఐ ఫౌండర్ జామి భీమశంకర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన రావణ్ను అదుపులోకి తీసుకున్న పిఠాపురం పోలీసులు. కృష్ణ రావణ్ అరెస్టు నేపథ్యంలో స్పందించిన జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.